మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా కన్ను నలపడం మొదలెడతారు. కన్ను ఎక్కువగా రబ్ చేస్తే మళ్ళీ కార్నియా డ్యామేజ్ అంటే నల్లగుడు డ్యామేజ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది, విచ్ క్యాన్ బి సీన్ ఇన్ ఎర్లీ ఏజ్ గ్రూప్స్. కానీ చాలా మంది రబ్ చేస్తూనే ఉంటారు, చిన్నగా ఏదైనా పడినా పొద్దున్నే లేవగానే రబ్ చేసుకుంటారు. ది ప్రాబ్లమ్ ఇయర్ నాట్ ద ఎలర్జీ, మెడికేషన్స్ తగ్గిపోతుంది. ప్రాబ్లమ్ ఇయర్ ఆ ఎలర్జీ వల్ల ఎప్పుడైతే పిల్లలు రబ్ చేస్తారో దాని వల్ల వచ్చే అడ్వర్స్ ఎఫెక్ట్ గోస్ ఫర్ ద లైఫ్. కంజక్టివైటిస్, కళ్ళ కలక అంటారు కదా. సో అసలు అది ఎందుకు వస్తుంది అండ్ ఇలా చూడగానే చూసిన వ్యక్తి కూడా వచ్చేస్తుంది అని వింటుంటాం, అది నిజమా? అది నిజంగానే కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి అసలు కలర్స్ కనిపించవా? కలర్స్ కనిపిస్తాయి బట్ దే విల్ నాట్ బి అప్రిషియేటెడ్. సో మోస్ట్ ఆఫ్ దేమ్ ట్రాఫిక్ సిగ్నల్ కలర్స్ ఏదైతే ఉంటాయి మీకు రెడ్, గ్రీన్, ఆరెంజ్ ఇలాంటివి కలర్స్ వాళ్ళు అప్రిషియేట్ చేయలేకపోతారు. సో యూజువల్గా మొబైల్ తీసుకోగానే బ్రైట్నెస్ తగ్గించేస్తూ ఉంటారు, ఐకి ఎఫెక్ట్ అవుతుంది అని. సో అసలు ఎంత బ్రైట్నెస్ ఉండాలి? వెన్ యూ ఆర్ ఎక్స్పోజ్ టు లైట్, సిస్టమ్ వర్క్ ఫర్ అ లాంగ్ టైమ్, బ్రైట్నెస్ రిలేటెడ్ ఇష్యూస్, డ్రైనెస్, ఇచ్చింగ్ ఇలాంటివి కూడా మీకు రావచ్చు. కంటి రెప్పలు ఎన్నిసార్లు కొట్టుకోవాలి? మనకి అది ఇన్ఎవిటబుల్, మనకు తెలియకుండానే ఇట్ ఈస్ ఇన్వాలంటరీ యాక్షన్. ఇన్వాలంటరీ, ఇట్స్ నథింగ్ దట్ లైక్ స్పెసిఫిక్. మనం ఐటీ పీపుల్ కి చెప్తాం యూ ఫాలో 20-20-20 రూల్ థెరపీ. సో 20 minutes వర్క్, 20 seconds రెస్ట్. ఆ 20 seconds లో either you close your eyes or see at a far distance. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. ఇంత అందమైన ప్రపంచాన్ని చూసేది కళ్ళతోనే. సో అటువంటి కళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే చాలామంది కళ్ళని నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఐ హెల్త్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అండ్ స్క్రీన్స్ ఎక్కువగా చూసేస్తున్నారు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ వల్ల ఐసైట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అండ్ కొంతమందికి తగ్గిపోతూ ఉంటుంది. సో లాట్ ఆఫ్ థింగ్స్ జరుగుతుంటాయి. ఎక్కడో ఐ హెల్త్ అనేది అండర్ రేటెడ్గా ఉంటుంది. సో ఈ పాడ్కాస్ట్లో ఐ హెల్త్ ఎలా ఉండాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తే ఎటువంటి ట్రీట్మెంట్స్ చేయించుకోవాలి, ప్రికాషన్స్ ఏంటి అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటున్నారు అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ అఫ్తాబ్ గారు, ఆఫ్థమాలజిస్ట్, కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్. హలో అఫ్తాబ్ గారు, ఎలా ఉన్నారు? గుడ్. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హెల్త్ అనగానే చాలామంది అండర్ రేటెడ్ ఏమో అనిపిస్తూ ఉంటుంది. నిజంగా ఐని చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు, కళ్ళని. 100%. చాలా మంది మనం ఐకి ఒక ప్రాబ్లం వచ్చే వరకు నెగ్లెక్ట్ చేస్తారు. సో దట్ థింగ్ ఈజ్ సీన్ ఇన్ ఆల్ ద ఏజ్ గ్రూప్స్. ఏదైనా అయితే కానీ దే డోంట్ రియలైజ్ రిగార్డింగ్ ద ఐ హెల్త్. సో ఐడియలిస్టిక్గా ఐ హెల్త్ని కాపాడుకోవాలంటే ఏమైనా చెక్ లిస్ట్ ఉందా, ఇవి చెయ్యాలి అని? చెక్ లిస్ట్ అంటే అది బేసిక్లీ ఐ హెల్త్ అంటే ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఐలిడ్స్ మనకి. సో లిడ్ హైజీన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్యారలల్గా లిడ్ హైజీన్తో పాటు ఇప్పుడు రెగ్యులర్ ఐ చెకప్స్, విజన్ ఎలా ఉంది. మెనీ టైమ్స్ ఏమవుతుందంటే ఒక కంట్లో చూపు బాగుంటుంది, ఒక కంట్లో చూపు వీక్గా ఉంటుంది. బట్ మీకు చూసినప్పుడు ది అదర్ ఐ విల్ బి కంపన్సేటింగ్ ద వీక్ ఐ. సో చాలా మందికి తెలియకపోవచ్చు డాట్ ఒక కన్ను కొంచెం వీక్గా ఉంది. సో అలాంటప్పుడు వన్ యూ గో ఫర్ రెగ్యులర్ చెకప్స్ ఎవ్రీ 6 months కానీ ఇయర్లీ చెకప్స్, దాట్ విల్ ఆల్సో కమ్ అవుట్ యాక్సిడెంట్లీ. సో లిడ్ హైజీన్ కానీ రెగ్యులర్ ఐ చెకప్స్, స్పెక్టికల్ నెంబర్ ఉంటే కళ్ళజోడు వాడాలి. స్పెసిఫికల్లీ ఫర్ చిల్డ్రన్ గ్లాసెస్ నెంబర్స్ పేరెంట్స్ కూడా నిజంగానే ఉందా నెంబర్ అని అవాయిడ్ చేస్తారు. సో గ్లాసెస్ నెంబర్ ఉంటే స్పెక్టికల్స్ వాడాలి. దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్ ఇనిషియల్లీ. నౌ ఇలా మనకున్న లైఫ్ స్టైల్కి డ్రైనెస్ ఈజ్ అ బిగ్ కంప్లైంట్. డ్రైనెస్ ఉంటే దానికి సపోర్టివ్గా మనం లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ అలాంటివి వాడాలి టు మెయింటైన్ ద ఐ హెల్త్. సో రెగ్యులర్గా ఐ చెకప్స్ చేసుకోవాలి అన్నారు కదా, అసలు ఎన్ని మంత్స్కి ఒకసారి లేకపోతే ఎన్ని ఇయర్స్కి ఒకసారి ఐ చెకప్ చేసుకోవాలి? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద ఐ, A to Z it's normal. So yearly checkup is mandatory. Okay. But ఏదైనా ప్రాబ్లం ఉంది, స్పెక్టికల్ నెంబర్ ఉన్నాయి, అదర్వైజ్ యూ ఆర్ డయాబెటిక్ ఆర్ మీకు బీపీ హైపర్టెన్షన్ ఉంది, దెన్ ఇట్స్ బెటర్ యూ గెట్ అ చెకప్ ఎవ్రీ 6 months. అయితే ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు నైట్ టైమ్ స్క్రోల్ చేయకుండా పడుకోరు. చాలా మందికి రీల్స్ చూస్తేనే నిద్ర వస్తుంది, అంటే అంత అలవాటు చేసేసుకున్నారు. చాలా మంది ఏంటంటే ఆ రీల్స్ చూడడం వల్ల బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది, పిల్లలు ఆటిస్టిక్కి గురవుతున్నారు, ఇలా చెప్తూ ఉన్నారు. కళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుందని చాలా తక్కువ మంది మాట్లాడుతున్నారు. డెఫినెట్లీ అవుతుంది. బికాస్ మీరు కంటిన్యూస్గా ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ థింగ్ వీ డోంట్ వాలంటరీగా ఏమైనా ఇన్వాలంటరీగా అయితే బ్లింక్ చేస్తాం, అది చేయకుండా వి స్టేర్ ఫర్ అ లాంగ్ టైం. సో ఫస్ట్ థింగ్ మీకు అక్కడ డ్రైనెస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో యువర్ ఐస్ ఆర్ బీయింగ్ ఎక్స్పోజ్ టు అట్మాస్ఫియర్
ఫర్ అ లాంగ్ టైమ్. సెకండ్ థింగ్, మీరు ఏదైతే చూసినప్పుడు ఆ లైటింగ్ మీకు కంటి మీద పడుతుంది, దాట్ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ యువర్ రెటీనా ఆల్సో. కంటి నరం మీద కూడా అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇమీడియట్గా మీకు ఓవర్ ద నైట్ ఇది రాకపోయినా స్లోలీ ఆ డిసడ్వాంటేజ్ అనేది మీకు బయటపడతాయి. అండ్ దానివల్ల ఐ స్ట్రెయిన్కి మళ్ళీ చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా కన్ను నలపడం మొదలెడతారు. సో దెన్ కన్ను ఎక్కువగా రబ్ చేస్తే మళ్ళీ కార్నియా డ్యామేజ్ అంటే నల్లగుడు డ్యామేజ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది, విచ్ క్యాన్ బి సీన్ ఇన్ ఎర్లీ ఏజ్ గ్రూప్స్. ఓకే, సో 110% వన్ థింగ్ ఈజ్ లింక్ టు అదర్, డ్రైనెస్ కానీ, ఇచ్చింగ్, మళ్ళీ ఐ రబ్బింగ్, ఆ లైటింగ్ వల్ల మీకు ఐ స్ట్రెయిన్, రెటీనా మీద ఎఫెక్ట్స్. సో ఆల్ దోస్ థింగ్స్ విల్ గివ్ ఎస్థెనోపిక్ ఐ సిమ్టమ్స్ అండ్ సమ్ టైమ్స్ ఇట్ మే హ్యావ్ ఫ్యూ అడ్వర్స్ ఐ ఎఫెక్ట్స్. సార్ ఇప్పుడు మనము ఇంట్లో అయితే బోల్డ్ అండ్ ఎల్ఈడి లైట్స్ పెట్టేసుకుంటాం. ముందు అయితే ఇంటికి ఒక లైటే ఉండేది, ఓకే, ట్యూబ్ లైట్ కావచ్చు, నార్మల్ లైట్ కావచ్చు. ఇప్పుడు మాల్కి వెళ్తే ఫుల్ లైట్స్, ఆఫీసులకి వెళ్ళినా ఫుల్ లైట్స్, ఇంకా స్టూడియోస్లో అయితే చెప్పక్కర్లేదు. సో ఇంత లైట్ ఎక్స్పోజర్ వల్ల ఐస్ ఎలా డ్యామేజ్ అవుతాయి, దీన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఏమైనా స్పెక్స్ లైక్ యాంటీ గ్లేర్ స్పెక్స్ అలా రెగ్యులర్గా యూస్ చేస్తే బెటరా? 100% మీకు ఇప్పుడు ఉన్న అడ్వాన్స్మెంట్ ఇన్ ద స్పెక్టికల్ గ్లాసెస్ వల్ల మీకు ఒకవేళ స్పెక్టికల్ నెంబర్ లేకపోయినా యూ క్యాన్ యూజ్ అ జీరో పవర్ గ్లాసెస్ విచ్ క్యాన్ ప్రొటెక్ట్ యువర్ ఐస్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ద హార్మ్ఫుల్ లైట్ రేస్. సో ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, వెన్ యూ ఆర్ ఎక్స్పోజ్ టు లైట్, సిస్టమ్ వర్క్ ఫర్ అ లాంగ్ టైమ్, సో అగైన్ మీకు బ్రైట్నెస్ రిలేటెడ్ ఇష్యూస్, డ్రైనెస్, ఇచ్చింగ్ ఇలాంటివి కూడా మీకు రావచ్చు. సో గ్లాసెస్ ఆర్ ప్రొటెక్టివ్ గ్లాసెస్ ఆర్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. అలా కాకుండా దే ఆర్ మల్టిపుల్ డ్రాప్స్ నౌ విచ్ ఆర్ అవైలబుల్. లూబ్రికేటింగ్ డ్రాప్స్ వాడితే మీకు ఆ డ్రైనెస్ రిలేటెడ్ సిమ్టమ్స్ కూడా తగ్గుతాయి. అండ్ ది లాస్ట్ థింగ్ ఈజ్ లైక్ యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ ఐ హైజీన్. సో ఐ హైజీన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ at our hospitals, including from the lead hygiene to eye hygiene వరకు, we explain everything to the patient. స్పెసిఫికలీ ఐటీ పీపుల్ చాలా మంది వస్తారు, ఐ స్ట్రెయిన్ అవుతుంది, కన్ను ఎర్రపడిపోతున్నాయి, మంటంగా ఉంటుంది, డ్రైనెస్ ఉంటుంది. సో ఇనీషియల్గా వీ కెన్ గివ్ దెమ్ లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్, బట్ అందరికీ ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. దెన్ దే ఆర్ అ ఫ్యూ డయాగ్నోస్టిక్ examinations which we do to rule out the amount of dryness. So దాని తర్వాత we have now a new therapy for dryness called as IPL therapy. Interns pulse light therapy ఉంటుంది. It's not like a big procedure, it's a 2 to 5 minutes OPD based procedure. In short గా చెప్పాలంటే we'll massage your eyelids విత్ అ ప్రోబ్. ఒక కోల్డ్ వేవ్ లైట్ మల్టిపల్ పల్సెస్లో వస్తుంది. ఆ మసాజ్ ఒక 2 to 5 minutes చేసిన తర్వాత చాలామంది పేషెంట్స్ 2 weeksకి వచ్చినప్పుడు దే హ్యావ్ టోల్డ్ దట్ డ్రైనెస్ అండ్ డ్రైనెస్ రిలేటెడ్ సిమ్టమ్స్ మనకి తగ్గినాయి. బికాస్ ది డైరెక్ట్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ మసాజెస్ టియర్ సిక్రిషన్ పెరుగుతుంది, టియర్ ఫిలిం స్టెబిలిటీ పెరుగుతుంది, డ్రైనెస్తో రిలేటెడ్ ఉన్న సిమ్టమ్స్ తగ్గుతాయి. అండ్ వీ ఆల్సో ప్రొవైడ్ అవర్ పేషెంట్స్ విత్ అన్ ఐ మసాజర్, authenticated eye massager which they can use 5 minutes a day. రిలాక్స్ ఆఫీస్ వర్క్ చేసి వచ్చిన తర్వాత ఒక 5 minutes మీకు ఆ మసాజర్ యూస్ చేస్తే అరౌండ్ చుట్టూ మజల్స్ కూడా యూ విల్ హ్యావ్ రిలాక్సేషన్. సో ఏంటి ఆ పేరు, హోల్ ప్రాసెస్ పేరు, కిట్ ఏమైనా ఉందా? సో వీ గివ్ అ కిట్ ఎనీవన్ హూ ఇస్ గెటింగ్ అన్ ఐపీఎల్ థెరపీ డన్ అట్ అవర్ హాస్పిటల్. ఐపీఎల్ ఇంటర్న్స్ పల్స్ లైట్ థెరపీ. సో ఐ మసాజర్ అనేది మనం 100% వాళ్ళకి సజెస్ట్ చేస్తాం అండ్ డైరెక్ట్గా మనం ఆ కిట్లో ఇస్తాం కూడా. సో ఇట్స్ మిషన్ విచ్ కమ్స్ విత్ బ్యాండ్ విచ్ క్యాన్ హెడ్ వెనకాల మనం అది టై చేసుకోవచ్చు. ఈవినింగ్ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత when you come back to your home, కొంచెం ఒక 5 minutes ఆ మసాజర్ ఆన్ చేసుకొని ఇఫ్ యూ రిలాక్స్ ఆన్ యువర్ బెడ్ ఆల్సో, దాట్ మసాజ్ లైక్ ఇప్పుడు మీకు ఇట్ విల్ సంథింగ్ లైక్ స్క్వీజింగ్ యువర్ మజిల్స్ అరౌండ్ ద ఐ అండ్ దిస్ ఆర్బిటల్ పార్ట్. సో అండ్ చాలా మంది ఇంతకు ముందు వచ్చే మసాజెస్ ఏంటి, వేడి మతలబ్ ఆ వార్మ్నెస్ కనిపించేది, దానివల్ల స్కిన్ బర్నింగ్ సెన్సేషన్ ఉన్న అవాయిడ్ చేసేది. బట్ దీస్ మసాజెస్ ఆర్ నాట్ లైక్ దట్. ఇట్ విల్ గివ్ సూతింగ్ ఎఫెక్ట్, soothing effect with relaxation of the muscles across around your eyes. So 5 minutes is more than enough. ఓకే. సో ఇప్పుడు చాలా మంది కంప్లైంట్ చేస్తుంది నిద్ర లేకపోవడం, స్ట్రెస్ వల్ల అంటుంటారు. దానికి అక్కడ ఎక్కడో అండర్లయింగ్ కండిషన్ అనిపిస్తుంది, ఐస్ కూడా బాగా టైర్డ్ అయిపోతున్నాయి, ఒక్కసారి ఐస్కి రెస్ట్ దొరికితే ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది అని. సో ఇట్ ఈస్ వెరీ ఇంటర్లింక్డ్ అనుకుంటారా, ఐస్ టైర్డ్నెస్ అండ్ స్లీప్? It's very interlinked. Many patients who have dryness related issues, some people who have arthritis issues ఉన్న వాళ్ళు కూడా మీకు డ్రైనెస్ అనేది ఒక ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళు వచ్చి రాత్రి పడుకున్నప్పుడు కంట్లో ఏదో మీకు శాండ్ వేసేస్తే ఎలా ఉంది అలా మంట వస్తుంది, అలా గుచ్చుకుంటుంది, నిద్ర రావట్లేదు. సో డ్రైనెస్ అండ్ బేసిక్లీ ఇన్ షార్ట్ చెప్పాలంటే వెన్ యూ ఆర్ నాట్ కంఫర్టబుల్ బై యువర్ ఐస్, వెన్ యూ క్లోజ్ యువర్ ఐస్, ఆటోమేటిక్గా మీకు నిద్ర అనేది కూడా రాదు. డెఫినెట్లీ. అండ్ కంటి రెప్పలు ఎన్నిసార్లు కొట్టుకోవాలి? మనకి అది ఇన్ఎవిటబుల్, మనకి తెలియకుండానే ఇట్ ఈస్ ఇన్వాలంటరీ యాక్షన్. ఇన్వాలంటరీ, ఇట్స్ నథింగ్ దట్ లైక్ స్పెసిఫిక్.
సో ఎనీథింగ్ which is excessive is not acceptable, which is less than normal is not acceptable. So మీకు స్పెసిఫికలీ మనం ఐటీ పీపుల్కి చెప్తాం, యూ ఫాలో 20-20-20 రూల్ థెరపీ. బికాస్ ఆ బ్లింకింగ్ అనేది పక్కన పెట్టేసిన సిస్టమ్ వర్క్ చేసినప్పుడు మీరు తెలియకుండా మీరు చాలాసేపు సిస్టమ్ని స్టేర్ చేస్తూనే ఉంటారు. సో 20 minutes వర్క్, 20 seconds రెస్ట్. ఆ 20 secondsలో ఐదర్ యూ క్లోజ్ యువర్ ఐస్ ఆర్ సీ అట్ అ ఫార్ డిస్టెన్స్, దెన్ 20 minutes వర్క్. సో బ్లింకింగ్ అనేది మీకు నార్మల్గా మీకు చేసుకున్న మీకు ఐ థింక్ ఇన్వాలంటరీగా కూడా 1 minute అరౌండ్ 60-70 times అవుతుంది అది బ్లింకింగ్. సో దాట్ ఈస్ యాక్సెప్టబుల్. అయితే కొంతమంది బ్లింకింగ్ చాలా తక్కువ చేస్తారు కదా, సో ఏమన్నా ప్రాబ్లం అని అనుకోవచ్చా, లేకపోతే ఇట్ ఈస్ లైక్ ఓకేనా? నార్మల్ కన్నా మీకు బ్లింకింగ్ తక్కువగా ఉంటే యువర్ ఐస్ ఆర్ ఆక్యులర్ సర్ఫేసెస్ గెటింగ్ ఎక్స్పోజ్ టు అట్మాస్ఫియర్ లాంగ్ టైమ్. సో ఏమవుతుంది, మీకు ఏదైతే టీఆర్ సెక్రీషన్స్ అవుతున్నాయో తొందరగా ఎవాపరేట్ అయిపోతాయి. సో మేజర్ కామన్ కంప్లైంట్ ఐస్ మీద ఏంటంటే డ్రైనెస్ అండ్ రెడ్నెస్. సో రీజన్స్ ఏంటి, దానివల్ల మీరు లూబ్రికేటింగ్ ఆయిల్ డ్రాప్స్ అంటున్నారు, ఎలా వాడాలి ఏంటి? lubricating drops definitely in the initial dryness. ఇప్పుడు డ్రైనెస్లో కూడా మీకు యూ హ్యావ్ గ్రేటింగ్స్ ఎలా ఉంది. సో ఇనీషియల్గా మీకు ఒక 1 lubricating డ్రాప్ కూడా సరిపోతుంది మీకు. 4 times a day, twice a day, use at least bedtime, depending upon the symptoms and severity. But there are a few conditions where dryness is at peaks severity, that ocular surface dry అయిపోతుంది, కన్ను ఎర్రబడిపోతున్నాయి, ఈవెన్ యూ కెన్ గెట్ స్కార్స్ ఆన్ కార్నియా, నల్లగడ్డ మీద మచ్చలు కూడా వస్తాయి. అలాంటప్పుడు వి ట్రీట్ దమ్ వెరీ వెరీ విగరస్లీ, అగ్రెసివ్లీ ట్రీట్ చేస్తాం. మల్టిపుల్ లూబ్రికేటింగ్ ఐ డ్రాప్స్ ఉంటాయి, రాత్రిపూట వాడడానికి ఒక ఐ జెల్ ఇస్తాం. ఇఫ్ నీడెడ్ వీ విల్ గివ్ సమ్ ఓరల్ మెడికేషన్స్ ఆల్సో, సో అండ్ వీ విల్ రన్ సమ్ బ్లడ్ టెస్ట్ ఆల్సో ఫర్ దెమ్. సో ఇన్ అగ్రెసివ్ కండిషన్స్. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, బికాస్ ఎవ్రీబడి ఆర్ ఆన్ ద డిజిటల్ గ్యాడ్జెట్స్, ఐటీ పీపుల్ ఉన్నా లేకపోయినా. So for those kind of patients, a basic good lubricating eye drops you can get by your nearest checkup done by an ophthalmologist. That will give you a soothing relief. సో యూజువల్గా మొబైల్ తీసుకోగానే బ్రైట్నెస్ తగ్గించేస్తూ ఉంటారు, ఐకి ఎఫెక్ట్ అవుతుంది అని. చాలా మంది లో బ్రైట్నెస్తో కూడా చూస్తుంటారు, అది కూడా ప్రెషరే కదా, కంటికి స్ట్రెయిన్ తీసుకోవడం. సో అసలు ఎంత బ్రైట్నెస్ ఉండాలి, ఈ స్కేల్ ఉంటుంది కదా, ది కైండ్ ఆఫ్ బ్రైట్నెస్. సో యూ మస్ట్ హావ్ ఎక్స్పీరియన్స్. ఎక్కువ బ్రైట్నెస్ ఉన్నా కన్ను ఒకేసారి లాగుతాయి. ఓకే, అండ్ బ్రైట్నెస్ ఇస్ వెరీ లో, యూ స్టే ఇన్ యువర్ ఐస్ టు సీ, చాలా అబ్జర్వ్ చేసి చూస్తారు. సో వాట్ ఎవర్ మీకు యువర్ కంఫర్టబుల్ లెవెల్ మే బి డిఫరెంట్, మై కంఫర్టబుల్ లెవెల్ మే బి డిఫరెంట్. సో మీరు ఫోన్ చూస్తున్నప్పుడు ది లైటింగ్ వాట్ యువర్ కంఫర్టబుల్, యూ కెన్ సెట్ యువర్ లైటింగ్ అట్ దట్ పర్టికులర్ పాయింట్ అండ్ యూజ్ ఇట్. దట్ ఈస్ యాక్సెప్టబుల్. అండ్ ఎంత డిస్టెన్స్లో ఉండాలి సార్ ఫోన్? ఇట్స్ ఆల్వేస్ బెటర్ 1 hand డిస్టెన్స్లో ఉంటే బెటర్. దిస్ మచ్, యా, మతలబ్ మరీ అంత దూరం అంటే మనం చేయలాగేస్తుంది. ఇట్స్ లైక్ 15 centimeters ఫ్రమ్ ద ఐ, ఇట్స్ బెటర్ ఆల్వేస్. సో ఇది దిస్ ఇస్ చాలా మంది ఇలా చూస్తూ ఉంటారు, ఇలా చూస్తారు. లేకపోతే ఇప్పుడు యూ కెన్ సీ 40 years దాటిన వాళ్ళకి రీడింగ్ గ్లాసెస్ వస్తాయి. అవును, డెఫినెట్లీ వాళ్ళు ఇలా ఇనీషియల్లీ రీడింగ్ గ్లాసెస్ వచ్చాయని యాక్సెప్ట్ చేయరు, ఇంత దూరం పెట్టి చూస్తారు. బట్ చూసే ప్రయత్నంలో 1 గంట తర్వాత ఐ పెయిన్ వచ్చేస్తుంది, నెక్ పెయిన్ వచ్చేస్తుంది, హెడేక్ వచ్చేస్తుంది. సో మీకు if you have glasses, use your glasses. If you don't have glasses, the distance where you are comfortable, mostly మీకు ఈ షోల్డర్ పెయిన్, హ్యాండ్ పెయిన్ రాకుండా కూడా దిస్ ఇస్ ద కంఫర్టబుల్ డిస్టెన్స్. ఒక 15 centimeter రేడియస్ ఫ్రమ్ ద ఐ ఇస్ అ కంఫర్టబుల్ డిస్టెన్స్ జనరల్లీ. జనరల్గా ఐ సైట్ ఉన్నవాళ్ళు క్లాస్ రూమ్లో స్పెక్స్ పెట్టుకుంటారు, లేదా చదువుకునేటప్పుడు స్పెక్స్ పెట్టుకుంటారు, ఎస్పెషల్లీ పిల్లలు. తర్వాత తీసేస్తుంటారు. బట్ ఆ ఐ పవర్ అనేది డిస్టర్బ్ అవ్వదా? అసలు ఏం జరుగుతుంటుంది స్పెక్స్ పెట్టుకున్నప్పుడు, స్పెక్స్ తీసేసినప్పుడు? స్పెక్స్ పవర్ ఉంటే స్పెక్స్ పెట్టుకోవాలి, పడుకునేటప్పుడు మాత్రమే తీయాలి బెటర్. అంటే ఇట్ ఆల్సో డిపెండ్స్. ఒక 0.5 ఉంది, 0.25 ఉంది ఇనీషియల్గా. ఇట్స్ నాట్ లైక్ దట్ దే కెనాట్ సీ ద వరల్డ్ వితౌట్ గ్లాసెస్. ఆ ఐ స్ట్రెయిన్ అవ్వకుండా మనం ఆ చదువుతున్నప్పుడు గ్లాసెస్ వాడమని చెప్తాం. బట్ కొంచెం 0.75 దానికన్నా అబోవ్గా ఉంటే దే విల్ హ్యావ్ ద డిస్టర్బెన్స్ ఇన్ విజన్. అంటే స్పెక్స్ లేకుండా స్పెక్స్ ఉంటే క్లారిటీ వేరీ అవుతుంది. అలాంటి వాళ్ళకి 100% గ్లాసెస్ వాడితే కంటిన్యూస్గా మీకు ఐ స్ట్రెయిన్ ఉండదు, క్లారిటీ కూడా బాగా కనిపిస్తుంది. ఈజ్ బెటర్ యూ రిమూవ్ ద గ్లాసెస్ వెన్ యూ గో టు ద స్లీప్. ఇట్ డిపెండ్స్ అపాన్ ద అమౌంట్ ఆఫ్ నంబర్ ఆల్సో వాట్ యూ హ్యావ్. సర్టన్ ఏజ్ వచ్చాక స్పెక్స్ ఉండకపోతే బాగుండు అని అనుకుంటారు చాలామంది. ఆ టైంలో లాసిక్ సర్జరీ అండ్ యూఆర్ ప్రో ఇన్ ఇట్, రైట్? సో ఏ ఏజ్ వాళ్ళు లాసిక్ సర్జరీకి అర్హులు? సో ఎనీవన్ హూ ఈజ్ అబౌవ్ 18, 19 వరకు మీకు చూసుకొని కావాలంటే, ఇఫ్ యూ ఆర్ క్వైట్ యూ వాంట్ టు ప్లే వెరీ సేఫ్, సో 18 or 19 అబౌవ్ ఉంటే
మీకు నంబర్ స్టేబుల్గా అయిపోతుంది. బికాస్ చాలామంది వస్తారు, సార్ నాకు 18 years దాటిపోయినా 19 దాటిపోయినా లేసిక్ చేసేయండి. బట్ ది పాయింట్ టు అండర్స్టాండ్ దట్ ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ లేసిక్? అందరూ ఎలిజిబుల్ కాదు లాసిక్ No, సర్జరీకి. no. ఓకే, ఎందుకు సో కాదు? దేర్ ఇస్ బికాస్ లేసిక్ మనకి ఒకరికి అడ్వైస్ చేయడానికి దేర్ 3 set of criteria. Basic, first you should be 18+. ఓకే, Second, your spectacle number should be constant at least for 6 months without any significant change. ఓకే, థర్డ్, ప్రతి పేషెంట్కి 100% కార్నియల్ టోపోగ్రఫీ స్కాన్ చేస్తాం. సో దీనివల్ల మనకి కార్నియా రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న థిక్నెస్ నుంచి హెల్త్ నుంచి అంతా మనకి ఒక డీటెయిల్ రిపోర్ట్ వస్తుంది. దిస్ షుడ్ బి విత్ ఇన్ నార్మల్ లిమిట్స్. ఓకే. ఇది ఈ మూడు మీకు నార్మల్ లేకపోతే యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ లేసిక్. ఏజ్ అంటారా, ఇవాళ కాకపోయినా విల్ క్రాస్ 18. స్పెక్టికల్ నెంబర్ అంటారా, ఇవాళ స్టేబుల్ లేకపోవచ్చు, ఒక 1 yearకి స్టేబుల్ అయిపోవచ్చు. బట్ కార్నియా కార్నియా ఒక్కసారి అబ్నార్మల్గా ఉంటే ఇట్స్ అబ్నార్మల్ ఫర్ లైఫ్ లాంగ్. ఓకే. సో ఎందుకు వస్తుందంటారు అట్లా అబ్నార్మల్ కార్నియా? కొంతమందికి ముందు నుంచి కార్నియల్ థిక్నెస్ తక్కువ ఉండొచ్చు. తక్కువ ఉంటుంది. సెకండ్ థింగ్, చిన్నప్పటి నుంచి కన్ను బాగా నలిపే వాళ్ళకి కూడా కార్నియా మీకు నలపడం వల్ల కూడా వెన్ యూ రబ్ నా దిస్ పర్టికులర్ థింగ్ విల్ ఈజ్ రబ్బింగ్ యువర్ కార్నియా. సో కార్నియా పల్చబడడం మీకు చిన్నప్పటి నుంచి మొదలవుతుంది. దిస్ ఇస్ సెకండ్ పార్ట్. దిస్ ఇస్ వెరీ డేంజరస్ అయితే. కానీ చాలా మంది రబ్ చేస్తూనే ఉంటారు, చిన్నగా ఏదైనా Yes, పడినా yes, yes. పొద్దున్నే లేవగానే రబ్ చేసుకుంటారు. మీరు చాలా మందికి స్కూల్ పిల్లలు చూడొచ్చు, ఎలర్జిక్ ఐ కండిషన్స్ ఉంటాయి. అవును. పేరెంట్స్ ఏమో సంవత్సరంకి 2 times మీకు సీజన్స్ మారినప్పుడు ఎలర్జిక్ కండిషన్ వచ్చినప్పుడు తీసుకొస్తారు. ది ప్రాబ్లమ్ ఇయర్ నాట్ ద ఎలర్జీ, మెడికేషన్స్ తగ్గిపోతుంది. ప్రాబ్లమ్ ఇయర్ ఆ ఎలర్జీ వల్ల ఎప్పుడైతే పిల్లలు రబ్ చేస్తారో దానివల్ల వచ్చే అడ్వర్స్ ఎఫెక్ట్ గోస్ ఫర్ ద లైఫ్. మీకు నల్లగొడ్డు పల్చపడడం మొదలైతే మీకు అన్నెసెసరీగా కెరాటోకోనస్ సంబంధించిన విషయాలు వస్తాయి. అంటే పొద్దున్న ఏదైనా ట్రీట్ చేయాలన్నా అయినా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అవుతుందా? ఇట్ డిపెండ్స్ దట్ పేషెంట్ ఈస్ కమింగ్ టు అస్ అట్ విచ్ స్టేజ్. సో నిజంగానే ఇంకా ఏమేమి డిఫెక్ట్స్ ఉంటాయి ఒకవేళ మనము ఐ రబ్ చేసుకుంటే? ఫస్ట్ థింగ్ ఈస్ దట్ మీ నల్లగొడ్డు పల్చపడే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ మీరు ఎక్కువ వెదర్ యూ రబ్ యువర్ స్కిన్, రబ్ యువర్ ఐ, ఇట్ విల్ బర్న్. డెఫినెట్లీ కొంతసేపుకి బర్నింగ్ సెన్సేషన్ మొదలవుతుంది మీకు 110%. సో ఐ రబ్బింగ్ కన్నా వెన్ ఎవర్ యూ హ్యావ్ ఇచ్చింగ్ అండ్ ఇచ్చింగ్ రిలేటెడ్ సిమ్టమ్స్, ఇఫ్ యు ఆర్ అన్ అడల్ట్ యూ కమ్ టు హాస్పిటల్. ఇఫ్ యువర్ చైల్డ్ ఈస్ డూయింగ్ ద సేమ్ థింగ్, బ్రింగ్ దెమ్ టు హాస్పిటల్. లెట్స్ గెట్ చెక్డ్ అప్. ఏదైనా ఎలర్జిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయేమో డ్రాప్స్ వాడితే అదే తగ్గుతుంది. సో అవాయిడ్ ఐ రబ్బింగ్ స్ట్రిక్ట్లీ. ఫర్ చిల్డ్రన్ అయితే వెరీ స్ట్రిక్ట్ కాషన్, అవాయిడ్ ఐ రబ్బింగ్. సో ఇప్పుడైతే ఐ డ్రాప్స్ ఉన్నాయి. ఒకప్పట్లో పాతకాలంలో అమ్మమ్మ వాళ్ళు, నాయనమ్మ వాళ్ళు ఇప్పటికేదో ఆయిల్ వేస్తే మంచిది అని అంటూ ఉంటారు, కళ్ళలో ఆయిల్ వేస్తూ ఉంటారు. అది ఎంత డేంజరస్ లేకపోతే ఓకేనా? దానికి రిప్లై అంటే, ఇప్పుడు పాతకాలంలో ఆయిల్స్ అంటే అప్పుడు ఆయుర్వేదిక్ మెడికేషన్స్ కానీ ఏదైనా యునానీ మెడికేషన్స్ వాడిన దానికి, ఇప్పుడు అలాంటి వాళ్ళు ఆథెంటికేటెడ్గా చేసేవాళ్ళు, చేసి ఇచ్చేవాళ్ళు మీకు దొరకడం చాలా కష్టం. ఎవ్రీథింగ్ ఈజ్ అడల్టరేటెడ్, అవును, కల్తీ అయిపోయి ఉంటుంది పాలతో సహా ఎవ్రీథింగ్. సో అది నిజంగానే మీకు దొరుకుతున్న ప్రోడక్ట్ ఆథెంటికేటెడా, దానివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. చాలామంది పేషెంట్స్ అలాగే హోమ్ ట్రీట్మెంట్ చేస్తారు ఇనీషియల్గా. అది ఒక స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత తీసుకొచ్చి అప్పటికి కూడా వాళ్ళు చెప్పారు ఆ ట్రీట్మెంట్ చేసామని. కొంచెం మనం డీప్గా అడిగితే, అవును సార్ మనం ఇలా చేసాం, దాని తర్వాత వచ్చాం. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ అండర్ మెడికల్ గైడెన్స్ ఏదైనా యూస్ చేస్తేనే, అండ్ విచ్ ఇస్ అప్రూవ్డ్, దెన్ ఇట్స్ యాక్సెప్టబుల్. అయితే ఇప్పుడు చాలామంది లెన్సెస్ వాడుతూ ఉన్నారు, ఐసైట్ కోసం లెన్సెస్ వాడుతున్నారు. సో అది ఎంతవరకు హెల్దీ, అంటే వాడొచ్చా అట్లా లెన్సెస్, అండ్ కరెక్ట్ వేలో వాడుతున్నారా లేదా? సో కాంటాక్ట్ లెన్స్ అనేది ఒకేషనల్గా మీరు వాడుతున్నారంటే, అప్పుడప్పుడు ఫంక్షన్స్ ఒక 2 hours 3 hours అంతే, ఎవ్రీడే everybody is not acceptable, because the thing is your cornea gets half of the oxygen from the atmosphere. Okay, so when you wear contact lens, you are cutting down that atmosphere. Okay. So eye ikkada kuda dry aitadi. Yeah. Your cornea becomes shineless, lusterless. So ultimately it has an effect on your clarity. So lens are not advisable every Not day. advisable. Second thing, hygiene చాలా ఇంపార్టెంట్. హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి, మళ్ళీ తీసిన తర్వాత ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి, సొల్యూషన్ డైలీ చేసుకోవాలి. వన్ బ్యాడ్ డే యువర్ కార్నియా మే గెట్ అన్ ఇన్ఫెక్షన్, and that will have a lifelong effect. సో అవాయిడ్ ఇట్ అంటే అన్లెట్ ఈజ్ నాట్ వెరీ వెరీ నెసెసరీ. ఇప్పుడు ఫంక్షన్స్లో చాలామంది పేషెంట్ ఒక 2-3 hours వాడచ్చు అంటారు, వాడండి, నాట్ ఎన్ ఇష్యూ. బట్ ఆన్ అ డైలీ హ్యాబిట్ ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్. మీకు గ్లాసెస్ ఉన్నాయి, 18 years అయిపోయింది, యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ లేసిక్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు యూజ్ గ్లాస్, ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ గ్లాసెస్, ఇట్స్ యువర్ విష్, నో బడీ విల్ ఫోర్స్ యూ. Okay. But if you are not happy with glasses, instead of contact lens,
ఇవాళ మన దగ్గర మనం వాట్ ది టచ్లెస్ లేసిక్ వాట్ వీ డూ అట్ అవర్ హాస్పిటల్ గెట్ ద లేసిక్ డన్. ఓకే. సో ఇప్పుడు చాలామంది అసలు పవర్ లేకపోయినా కూడా కలర్డ్ కాంటాక్ట్ లెన్సెస్ యూస్ చేస్తూ ఉన్నారు ఫర్ ద అపియరెన్స్ కావచ్చు. అది ఎంతవరకు కరెక్ట్? అవి కూడా రెస్ట్రిక్టెడ్ టైం ఉందా, లేకపోతే బెటర్ టు అవాయిడ్ దెమ్? ఫస్ట్ థింగ్, ఇఫ్ యూ ఆర్ యూజింగ్ అ కలర్డ్ కాంటాక్ట్ లెన్స్, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూస్ ఫర్ ఒకేషనల్లీ ఓన్లీ. డైలీ యూసేజ్లో వాడరు, 100% ఒకేషనల్ వాడతారు. ది థింగ్ ఇస్ కలర్డ్ కాంటాక్ట్ లెన్స్ కాబట్టి యూజ్ అ గుడ్ బ్రాండ్. మంచి బ్రాండ్. ఇప్పుడు చాలా మీకు మెడికేటెడ్ బ్రాండ్స్ ఉన్నాయి. మీకు నార్మల్గా ఇప్పుడు ఇఫ్ యూ గో టు రెగ్యులర్ ఆప్టికల్ షోరూమ్, వాళ్ళు మీకు దే సేల్ ఇట్ ఆఫ్. బట్ అది మంచి బ్రాండా కాదా అనేది, అండ్ మీరు ఎంతసేపు వాడతారు, బికాస్ ఆ కమర్షియల్ ఆస్పెక్ట్స్ తప్ప ఈ మెడికల్ ఆస్పెక్ట్స్ వాళ్ళు చూడరు. సో చూసుకొని కూడా ఉంటున్నాయి, వన్ డే యూస్ కూడా అవుతున్నాయి. సో ఇప్పుడు మార్కెట్లో యూ హ్యావ్ గుడ్ బార్షన్లామ్ ఉన్నాయి, ఆల్కాన్ రిలేటెడ్ ఉన్నాయి, దే ఆర్ ఫ్యూ గుడ్ బ్రాండ్స్ ఆల్సో. చూసుకొని దాంట్లో ఏదైనా అవైలబుల్గా ఉంటే ఒకేషనల్లీ అప్పుడప్పుడు హైజీన్ వేలో ప్రాపర్గా హ్యాండ్స్ వాష్ చేసుకొని సొల్యూషన్ చేంజ్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ యూజింగ్ నౌ, యూ ఆర్ యూజింగ్ ఆఫ్టర్ 2 months వరకు కాంటాక్ట్ లెన్స్ చూడట్లేదు, వెదర్ ఇట్స్ అ కలర్డ్ ఆర్ అస్ ప్లేన్ వన్, బట్ సొల్యూషన్ మార్చి పెట్టారా ఏంటి అంతా చూసుకొని మెయింటైన్ చేసుకుంటే యూ కెన్ యూజ్ ఇట్ ఒకేషనల్లీ. సో 5 బెస్ట్ ఫుడ్స్ ఫర్ ఐ హెల్త్. 5 best food for eye health. If you are egg eater, definitely egg. Okay. And start with the egg. So egg has wonderful benefits on your body, even on the eyes. చిన్నప్పటి నుంచి క్యారెట్ చెప్తారు, ఎనీ కైండ్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, వెదర్ ఇట్ వాస్ స్పినేచ్ ఆర్ ఎవ్రీథింగ్, carrot, and the kind of food what we have, vitamin A supplements. So these all kinds of foods should be in our daily routine, including the protein also. So egg is a big source of protein. If somebody is a non-veg eater, ప్రోటీన్స్ చాలా మీకు మేనేజ్ చేసుకోవచ్చు. అదర్వైజ్ వెజిటేరియన్ ఉన్న మీకు చిక్ పీస్ ఉన్నాయి, పనీర్ ఉంది. సో ఇలాంటి ఇంట్లో చేసిన పనీర్ బయట దొరికేది కాదు. సో అలాంటి ప్రోటీన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. సో విటమిన్ ఏ సప్లిమెంట్స్ ఉన్న ఫుడ్, ప్రోటీన్ ఉన్న ఫుడ్, ఇలాంటివి డెఫినెట్లీ విల్ హెల్ప్ యువర్ ఐస్. సో వర్స్ట్ ఫుడ్ ఏదైనా ఉంటుందా ఐస్కి? షుగర్. ఆబ్వియస్లీ షుగర్ ఎఫెక్ట్ చేస్తుంది. ఎస్, చేస్తుంది. షుగర్ ఎఫెక్ట్స్ యువర్ బాడీ, షుగర్ ఎఫెక్ట్స్ యువర్ ఐస్ ఆల్సో. సో ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? లైక్ రెటినోపతి కైండ్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నప్పుడే ఆ కాంప్లికేషన్. డయాబెటిక్స్ లేకపోతే కూడా షుగర్ ఎఫెక్ట్ చేస్తా ఐస్ ని? డయాబెటిక్స్ లేకపోతే షుగర్ ఎఫెక్ట్ చేయడం అనేది అలా కాదు. ఇప్పుడు అంత మీకు షుగర్ ఉన్నప్పుడు మోస్ట్లీ డయాబెటిక్ రెటినోపతి డయాబెటిస్ ఉంటేనే వచ్చేస్తుంది. అండ్ 100% డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు విజన్ క్లారిటీ తగ్గుతుంది. సో ఇనీషియల్గా మీకు ఒకేసారి ఓవర్ నైట్గా కనిపించదు, స్లోలీ ఓన్లీ ఇట్ విల్ షో యువర్ ఎఫెక్ట్స్. అండ్ ఇప్పుడు ఇంకొక మేజర్ ఇష్యూ ఏంటంటే క్యాటరాక్ట్. ఒకప్పుడు ఓన్లీ శుక్లాలు అంటారు, ఓల్డర్ జనరేషన్కి వచ్చేది, బట్ ఇప్పుడు యంగర్ జనరేషన్లో కూడా వస్తుంది అని విన్నాను. వాట్ ఆర్ ద రీజన్స్? అసలు క్యాటరాక్ట్ అంటే, శుక్లాలు అంటే ఏమవుతుంటుంది? శుక్లం అంటే ఒక కొత్తగా ఒక లేయర్ రావడం కానీ ఒక పొర ఫామ్ అవడం కాదు. మీ భగవంతుడు ఇచ్చిన, ది గాడ్ హ్యాస్ గివెన్ యూ అ న్యాచురల్ లెన్స్, దాట్ లెన్స్ ఇట్ సెల్ఫ్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ క్యాటరాక్ట్ ఆఫ్టర్ ఏజ్. సో ఇఫ్ యూ గో టు అవర్ ఎల్డర్స్ 70 తర్వాత 75, 80 అప్పటికి క్యాటరాక్ట్ వచ్చింది, ఆపరేషన్ చేయించుకున్నారు, దట్ ఏజ్ ఈస్ కమింగ్ డౌన్. సో నౌ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ కామన్లీ 50 తర్వాత శుక్లాలకి సంబంధించిన మార్పులు మొదలైపోతాయి. క్యాటరాక్ట్ వచ్చినప్పుడు ది సింపుల్ థింగ్, అది డ్రాప్స్తో తగ్గవు, కళ్ళజోడుతో వెళ్ళదు. ఇఫ్ యూ హ్యావ్ టు గెట్ ఆపరేటెడ్, విల్ రిప్లేస్ యువర్ క్యాటరాక్టస్ లెన్స్ విత్ అన్ ఆర్టిఫిషియల్ లెన్స్. Now coming to the cataract observation in the young patients. So మీకు లెన్స్ అనేది డీజనరేషన్ అవుతుంది, దానివల్ల క్యాటరాక్ట్ ఫార్మేషన్. అసలు ఎందుకు అవుతుంది లెన్స్ డీజనరేషన్? లెన్స్ ప్రోటీన్స్, లెన్స్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి న్యాచురల్ లెన్స్లో. ఆ ప్రోటీన్స్ డీజనరేషన్ అవడం వల్ల మీకు నార్మల్గా లెన్స్ ఇస్ అ ట్రాన్స్పరెంట్ థింగ్, మెల్లమెల్లగా ట్రాన్స్పరెన్సీ పోయి ట్రాన్స్లూయెన్సీ వస్తుంది, ఇంకా వదిలేస్తే ఒపేక్ లెన్స్ అయిపోతుంది. సో లెన్స్ ఉన్న ప్రోటీన్స్ విల్ ఆల్సో గెట్ డీజనరేటెడ్ అండ్ ఇట్ స్లోలీ గెట్స్ ఇంటూ కన్వర్ట్ ఇంటూ క్యాటరాక్ట్. సో మల్టిపుల్ థింగ్స్ విల్ ఎఫెక్ట్ యువర్ బాడీ. ఇవాళ మన లైఫ్ స్టైల్ కానీ, ది కైండ్ ఆఫ్ ఫుడ్ వీఆర్ టేకింగ్, ఎవ్రీథింగ్ ఎఫెక్ట్స్ యువర్ బాడీ. అలా కాకుండా కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ ఉంటాయి. ఇఫ్ పేషెంట్ ఈజ్ ఆన్ లాంగ్ టర్మ్ స్టీరాయిడ్ ఆర్ మెడికేషన్స్ ఆర్ యాంటీ ట్యూబర్కులోసిస్ మెడికేషన్స్ ఉన్నాయి, స్టీరాయిడ్ మెడికేషన్స్ ఉన్నాయి, ఓవర్ ద కౌంటర్ అన్నెసెసరీగా పెయిన్ కిల్లర్స్, ఇలాంటి వల్ల కూడా మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. అండ్ ఎలక్ట్రిక్ షాక్, ఎనీ హిస్టరీ ఆఫ్ ఐ ఇంజరీ, ఇలాంటి వల్ల కూడా మీకు ఉండొచ్చు. వాటికి పర్మనెంట్ సర్జరీ అనేది ఉంటుంది? పర్మనెంట్ సర్జరీస్ వీ విల్ డూ యువర్ క్యాటరాక్ట్ సర్జరీ. సో క్యాటరాక్ట్ ఏ విధంగా రానివ్వండి, ది సొల్యూషన్ ఈస్ క్యాటరాక్ట్ సర్జరీ విత్
ఇంప్లాంటేషన్ ఆఫ్ ద IOL, ఇంట్రాక్యులర్ లెన్స్ విత్ ఇన్ ద ఐ. అది చాలా మంది డిలే చేస్తూ ఉంటారు క్యాటరాక్ట్ ని. ఎంత డేంజరస్ అది? 100% డేంజరస్. ఎందుకంటే మీరు క్యాటరాక్ట్ డిలే చేసే కొద్దీ శుక్లం అనేది ముదిరిపోతుంది. ఇవాళ ఉన్న టెక్నాలజీ ఆఫ్ క్యాటరాక్ట్ సర్జరీస్, all the machineries are made in a way that they give their best results in the cataract which are either in the medium stage or slightly above the medium stage. కొంతమంది పేషెంట్స్ అంతగా ముద్రకపోయినా కూడా నాకు డైలీ యాక్టివిటీస్లో ఇబ్బంది అవుతుందని వచ్చి చేయించుకుంటారు. ముద్రిపోయినప్పుడు ఏమవుతుంది, శుక్లం అనేది బరువు కూడా ఎక్కుతుంది, చాలా గట్టిగా అయిపోతుంది. ఇట్ బికమ్స్ ఐదర్ బ్రౌన్ ఆర్ బ్లాక్ ఆర్ వైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసే లేజర్ సర్జరీలో ఆ శుక్లంని కట్ చేయడం కూడా మనకి ఇబ్బంది అవుతుంది. సో సర్జరీ టైమ్ ఈజ్ లాంగ్, అండ్ సర్జరీ టైం లాంగ్ ఉంటే పోస్ట్ ఆపరేటివ్ రికవరీ ఈజ్ లాంగ్. నల్లగుడ్డు మీద వాపు కూడా ఎక్కువ రావచ్చు, ఎందుకంటే మోర్ ఎనర్జీ ఈస్ బీయింగ్ యూస్ టు ఈట్ ఆర్ రిమూవ్ యువర్ క్యాటరాక్ట్. సో అండ్ ఆన్ టేబుల్ కాంప్లికేషన్స్ కూడా అయ్యే ఛాన్సెస్ రెగ్యులర్ సర్జరీ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఆల్ దీస్ ఆర్ లింక్డ్ వన్ విత్ ఈచ్ అదర్. సో బెస్ట్ థింగ్, మీకు క్యాటరాక్ట్ ఉంది, ఇట్స్ స్టార్టింగ్ ఎఫెక్టింగ్ యువర్ విజన్ ఎఫెక్టివ్లీ సిగ్నిఫికెంట్లీ, డోంట్ వెయిట్ ఇంకా ముదిరిపోయిన తర్వాత చేయించుకుందామని. గెట్ యువర్ సర్జరీ డన్, యువర్ లైఫ్ స్టైల్ విల్ చేంజ్. సో ఓల్డ్ ఏజ్లో వెళ్తూ ఉంటే కంపల్సరీ క్యాటరాక్ట్ అనేది గో త్రూ అవ్వాలి ప్రతి ఒక్క ఓల్డర్. ఎస్, ది వే మీకు స్కిన్ మీద ఫోల్స్ వస్తాయి, హెయిర్ విల్ టర్న్ గ్రే, యూ విల్ గెట్ క్యాటరాక్ట్. సో ఏజ్నింగ్ అంతే. సో కంపల్సరీ చేయించుకోవాలి. దాన్ని ఏమైనా పోస్ట్ పోన్ కానీ డీలే కానీ చేయొచ్చా విత్ అవర్ హెల్త్ హ్యాబిట్స్? యువర్ అ గుడ్ లైఫ్ స్టైల్, good habits, if your skin aging can slightly get delayed, definitely cataract may slightly get delayed. But అది 100% ఎవరికి అందరికి అవుతుందా అని చెప్పడానికి లేదు. సో కామన్లీ ఆన్ అన్ యావరేజ్ 50 years దాటిన వాళ్ళకి అందరికీ శుక్రాలకి సంబంధించి మార్పులు అనేవి మొదలవుతాయి. సో ఎవ్రీ 6 months చెకప్ చేయించుకోండి. క్యాటరాక్ట్ ఉంటే వీ విల్ టెల్ యూ, అప్పుడు అవసరం ఉంటే యూ కెన్ గెట్ సర్జరీ. సో ఆఫ్టర్ 50 years స్టార్ట్ అవుతుంది ఇది క్యాటరాక్ట్ అనేది జనరల్ సాధారణంగా? ఓకే, సాధారణంగా 50 years తర్వాత. లైక్ ఫీమేల్ అండ్ మేల్కి ఏమైనా రేషియో ఎవరికి ఎక్కువ ఉండొచ్చు అట్లా ఏమైనా ఉందా? ఎవ్రీవన్ ఇస్ మోరాల్లెస్ ఇట్స్ ద సేమ్. మీకు క్యాటరాక్ట్ ఫార్మేషన్ కాబట్టి ఇప్పుడు అలా చూసుకుంటే మీకు సాధారణంగా ఫీమేల్స్ కొంచెం తొందరగా కనిపిస్తుంది, బట్ ఆన్ అ లార్జ్ స్కేల్ ఇట్ ఈస్ దెర్ ఇస్ నాట్ అ బిగ్ డిఫరెన్స్. నేను ఇందాక లేసిక్లో అడగడం మర్చిపోయాను. లేసిక్ సర్జరీలో 5 minutes ఉంటుంది అంట కదా సర్జరీ, అండ్ పెయిన్లెస్ సర్జరీ అని విన్నాను. పోస్ట్ ఆప్ తర్వాత కూడా కొంతమందికి పెయిన్ ఉంటుంది, కొంతమందికి పెయిన్ ఉండదు అని విన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చేయించుకున్నాను, మా చెల్లి చేయించుకుంది, ఇద్దరం ఒకేసారి చేయించుకున్నాం. బట్ ఇట్ వాస్ వెరీ పెయిన్లెస్ ఫర్ మీ పోస్ట్ ఆప్ ఆల్సో, బట్ మై సిస్టర్ ఫేస్డ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ ఇన్ 3-4 days. ఎందుకు అట్లా? So it depends upon which procedure you are selecting. So nowadays the kind of procedure what we have is most of the procedures are blade free, and few are blade free and instrument free also. So you can call as touchless. What we do at our hospital is a touchless LASIK. Okay. So when you undergo for a touchless LASIK, your manipulation of your cornea is eyes at the very very minimal thing. So procedure kuda 3 to 5 minutes lo both eyes ki glasses number anedi remove అయిపోతుంది. Second, the more advanced is the procedure, అలాగా మీకు సిమ్టమ్స్ కూడా దాని రిలేటెడ్ మీకు కాంప్లికేషన్స్ కానీ పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కూడా మీకు అంత తొందరగా అయిపోతుంది. సో సిమ్టమ్స్ కూడా 12 to 24 hours మీకు తగ్గిపోతుంది. ఈ 12 to 24 hours మీకు ఒక పేషెంట్కి కొంచెం సిమ్టమ్స్ ఎక్కువ ఉండొచ్చు, ఒక పేషెంట్ తక్కువ ఉండొచ్చు. దట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ది టాలరెన్స్ లెవెల్. ఎవ్రీబడి హ్యావ్ ఎ డిఫరెంట్ టాలరెన్స్ లెవెల్. సో ఇట్స్ ఆన్ అ లార్జ్ స్కేల్. At the end of 1 week, everybody will be at the same line. అండ్ కంజక్టివైటిస్, కళ్ళ అంటారు కదా, సో అసలు అది ఎందుకు వస్తుంది? అండ్ ఇలా చూడగానే చూసిన వ్యక్తి కూడా వచ్చేస్తుంది అని వింటుంటాం, అది నిజమా? అది నిజం కాదు. అవునా? అది సో బేసిక్లీ కంజక్టివైటిస్ లో యూ హ్యావ్ బ్యాక్టీరియల్ కంజక్టివైటిస్, వైరల్ కంజక్టివైటిస్. సాధారణంగా వైరల్ కంజక్టివైటిస్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు మీరు ఇంట్లో ఉన్నారు, సడన్ గా మీకు హ్యాండ్ కర్చీఫ్ మీకు కంటించి నీళ్ళు వస్తే మీరు తుడుచుకొని పక్కన పెడతారు. చిన్న పిల్లలు ఎవరో మళ్ళీ అది చూసుకొని ఐ రబ్ చేసుకున్నారు అనుకోండి, సేమ్ మీకు వైరల్ కంజక్టివైటిస్ అన్నప్పుడు ఉంటేనే కంటాజియస్, కానీ చూస్తే వస్తుంది అంటున్నారు కదా. చూస్తే అలా రాదు, చూస్తే అలా రాదు. ఎందుకు వస్తుంది అసలు కంజక్టివైటిస్? కంజక్టివైటిస్ ఇస్ బేసిక్ ఇట్స్ అన్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ యువర్ కంజక్టైవా, వేర్ మీకు దాని చాలా కారణాలు, బ్యాక్టీరియల్ కంజక్టివైటిస్ రావచ్చు మీకు, వేర్ యూ క్యాన్ సీ దాట్ దేర్ ఈస్ స్వెల్లింగ్ ఆఫ్ ద ఐలిడ్స్ ఆల్సో మీకు.
వైరల్ కంజక్టివైటిస్ వైరస్ వల్ల వస్తుంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్ స్కూల్స్ రీఓపెన్ అప్పుడు యూ క్యాన్ సీ కంజక్టివైటిస్ రావడం అనేది మీకు. సో ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్. అంటే కంజక్టివైటిస్లో ఇప్పుడు భయపడాల్సిన అవసరం అనేది ఏం లేదు. వస్తుంది మీకు, వచ్చినప్పుడు ఇట్స్ అ బేసిక్ ఐ ఇన్ఫెక్షన్. ట్రీట్మెంట్ ఉంది దానికి. విత్ ఇన్ 3 to 5 days ఐస్ విల్ బి అగైన్ నార్మల్. సో ఇప్పుడు స్క్రీన్ టైం ఎక్కువైపోయింది, టీవీస్ చూస్తున్నాము అండ్ అలాగే ల్యాప్టాప్స్ చూస్తున్నాము. సో ఐస్ అనేవి డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంటాయి. అలా ఎఫెక్ట్ అవ్వకుండా ఈ మధ్య స్పెక్స్ వాడుతున్నారు, సేఫ్టీ స్పెక్స్ అని. అసలు ఏంటి, ప్రతి ఒక్కళ్ళు యూస్ చేయొచ్చు అది? యాంటీ గ్లేర్ అని విన్నాను. బ్లూ కట్ గ్లాసెస్. బ్లూ కట్ గ్లాసెస్. ఓకే. సో సిస్టమ్ యూస్ చేసే వాళ్ళు ఇట్స్ బెటర్ ఇఫ్ యూ యూస్ బ్లూ కట్ గ్లాసెస్. మీకు పవర్ లేకపోయినా. సో ఫస్ట్ థింగ్, సిస్టమ్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ రేస్ మీకు డిఫ్లెక్ట్ అయిపోతాయి. లైట్నింగ్కి కూడా మీకు కొంచెం అది బ్యారియర్లా ఉంటుంది. అండ్ ఎస్థనోపిక్ సిమ్టమ్స్ ఏదైతే మీకు సిస్టమ్ వర్క్ చేసినప్పుడు కానీ డిజిటల్ ఐ స్ట్రెయిన్ వల్ల మీకు ఎస్థనోపిక్ సిమ్టమ్స్ తగ్గుతాయి. సో యువర్ ఐస్ విల్ బి స్లైట్లీ అట్ కంఫర్టబుల్ లెవెల్ కంపేర్ టు ద ఐస్ when you are not using glasses. So ఎక్కడ అవైలబుల్ గా ఉంటాయి యూజువల్ గా బ్లూ టెక్? Most of the hospitals they are available. Yes. సో అండర్ ఐ డార్క్ సర్కిల్స్ అనేవి ఉన్నాయి కదా సార్, ఆ డార్క్ సర్కిల్స్ కూడా మన ఐ హెల్త్ ని ఇండికేట్ చేస్తాయా? స్లీప్ ని కూడా ఇండికేట్ చేస్తాయి. yes of course. Okay. So చాలా మంది పేషెంట్స్ వస్తారు. If you can see మోస్ట్ ఆఫ్ ది టైమ్ రీసెంట్గా డెలివరీ అంటే పోస్ట్ ప్రెగ్నెన్సీ యూ క్యాన్ సీ ఇన్ మెనీ మదర్స్ మీకు అండ్ డార్క్ సర్కిల్స్. ఐటీ ఎంప్లాయీస్ హు ఆర్ డూయింగ్ నైట్ షిఫ్ట్స్ దే హ్యావ్ డార్క్ సర్కిల్స్. ఎక్కువ టెన్షన్ తీసుకున్నా మీకు డార్క్ సర్కిల్స్ వస్తాయి. ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోయినా డార్క్ సర్కిల్స్ వస్తాయి. నిద్ర అనేది మెయిన్ ఇంపార్టెంట్, మీకు డార్క్ సర్కిల్స్ వస్తాయి. సో ఇన్ ద మార్కెట్ డెఫినెట్లీ వీ హ్యావ్ ఫ్యూ కైండ్ ఆఫ్ ఐ జెల్స్ రీసెంట్లీ విచ్ వీ క్యాన్ యూస్ ఫర్ డార్క్ సర్కిల్స్. బట్ అలా కాకుండా అయితే మీకు ఇప్పుడు కాస్మెటిక్ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ కూడా దే ఆర్ which we do generally for dark circles or the skin tightening కోసం కానీ ఇలాంటివి కూడా మీకు ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎస్పెషల్లీ లేడీస్ ఐ మేకప్ వేసుకుంటూ ఉన్నారు. లైక్ ఐ మేకప్కి ఒక 5 to 10 minutes కేటాయిస్తారు. సో ఐ ల్యాషెస్ కావచ్చు, ఐ షేడ్స్ కావచ్చు, కాజల్ కావచ్చు, ఆర్ దే సేఫ్ ఫర్ అవర్ ఐ? It depends upon what brand you are using definitely. ఓకే, క్వాలిటీ బ్రాండ్ యూస్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు? సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు అందరు స్కిన్ ఒకేలా ఉండదు. ఓకే, సో కొంతమందికి మేకప్ పడకపోవచ్చు. యూ మస్ట్ హ్యావ్ సీన్ దట్ ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తాయి. సో ఇఫ్ యువర్ స్కిన్ ఈస్ ఫ్రెండ్లీ ఫర్ ద కెమికల్స్ యూజ్డ్ ఇన్ ద మేకప్, because ultimately and those are chemicals. Yes, definitely. 100% chemicals. So our suggestion will be on the medical background, try to avoid it if it is not that much necessary. So ఇప్పుడు కొంతమంది డైలీ చేస్తారు, they are part and parcel of their life. చేయకపోతే సో అగైన్ ఇప్పుడు ఒక బ్రాండ్ది మీకు ఎలర్జిక్ రియాక్షన్ రావచ్చు, ఇంకో బ్రాండ్ది మీకు రాకపోవచ్చు. సో దాట్ యూ హ్యావ్ టు సీ అండ్ సెలెక్ట్ ప్రాపర్లీ దట్ వాట్ ఈస్ బీయింగ్ స్కిన్ ఫ్రెండ్లీ ఆర్ మీకు ఐలిడ్ వరకు మీకు ఏం బాగుంది, రియాక్షన్ రావట్లేదు, దానివల్ల ఐ రెడ్నెస్ రావట్లేదు అనేది కొంచెం అండ్ కంటి లోపల వెళ్ళకుండా చూసుకొని. ఐ థింక్ యూ పీపుల్ ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్. డెఫినెట్లీ. అయితే ఐలిడ్స్ హైజీన్ అని విన్నారు కదా, చెప్పారు కదా ఇందాక. సో ఐలిడ్స్ హైజీన్ మనం మెయింటైన్ చేయాలి అంటే మస్కరా పెడుతూ ఉంటాం, లైక్ ఐ లాషెస్ని ఎక్స్టెండ్ చేయడం కానీ ఇలా కానీ. హౌ సేఫ్ ఇస్ ఇట్? సేఫ్ ఇస్ అంటే అగైన్ ది థింగ్ ఇస్ ఇఫ్ ప్రాపర్లీ యూస్డ్, మీరు మస్కరా పెట్టడం కానీ ఆర్ ఐ థింక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద హెయిర్ లాషెస్ కానీ, సో ఇఫ్ ప్రాపర్లీ యూస్ ఫర్ అ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ డెఫినెట్లీ యూ కెన్ యూజ్ ఇట్, నాట్ ఎన్ ఇష్యూ. లీడ్ హైజీన్ అంటారా, ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ ఫాలో. వెనెవర్ యూ గో, పెద్ద ఏం చేయాల్సిన అవసరం లేదు. వెనెవర్ యూ గో ఫర్ బాత్ ఇన్ ద మార్నింగ్ ఆల్సో, గోరువాచి నీళ్ళలో శుభ్రమైన ఒక బడ్ పెట్టి స్లైడ్గా మీరు లిడ్ ఈ కోణం నుంచి ఈ కోణం వరకు మీరు మసాజ్ చేసుకున్న చిన్న సిక్రీషన్స్ ఏదైతే మీకు రాత్రి పడుకున్నప్పుడు కలెక్ట్ అయిపోతాయి, ఆ సిక్రీషన్ విల్ గో ఆఫ్, పోర్స్ ఓపెన్ అయిపోతాయి. గ్లాండ్స్ ఉంటాయి మీకు, మమ్మీబియన్ గ్లాండ్స్ అంటాం. సో ఆ గ్లాండ్స్ కూడా అయితే సరిగ్గా పనిచేస్తాయి మీకు. సో ఎవ్రీథింగ్ ఇన్ ద ఐ, మీకు ఇంత చిన్న ఐలో గ్లాండ్స్ ఉన్నాయి విచ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ మీకు ప్రాపర్ ఐ ఫంక్షన్, లిడ్ హైజీన్, టియర్ సిక్రీషన్స్. సో ఇట్స్ ఇంత చిన్న డైలీ ఎక్సర్సైజ్ కూడా మార్నింగ్ మీరు చేసుకోవచ్చు. ఓకే. సో కొంతమందికి ఊరికే వాటరీ ఐస్ ఉంటూ ఉంటాయి, ఎప్పుడు చూసినా వాళ్ళ కళ్ళలో వాటర్ ఉండనే ఉంటుంటుంది. వాట్ ఈస్ ద సైన్ ఆఫ్ ఇట్? Sign of it ante ippudu watering of eyes can be sometimes a problem in the eyes also, because we have a small sac like structure between the nose and the eyes. అందులో నుంచి కారుతూ lacrimal sac అంటాం. సో ఈ చిన్న పిల్లలకి కానీ కొంచెం వయసు పెరిగే కొద్దీ ఆ సాక్ అనేది సరిగ్గా పనిచేయకపోవచ్చు, దాని నుంచి వచ్చే ట్యూబింగ్స్ బ్లాక్ ఉండొచ్చు. సో అలా ఉన్నప్పుడు కూడా మీకు వాటరింగ్ ఆఫ్ ఐస్ ఉంటాయి. సంబడి కమ్స్ టు us, we do a syringing test.
ఓకే అంటే టు కన్ఫర్మ్ ఇట్ వీ డూ అ సిరింజింగ్ టెస్ట్ చేసినప్పుడు ఒకవేళ మీకు బ్లాక్ ఉంటే సాధారణంగా ఆ టెస్ట్ చేసినప్పుడు గొంతులో నీళ్ళు రావాలి. అలా కాకుండా యూ హ్యావ్ స్మాల్ హోల్ హియర్, యూ హ్యావ్ స్మాల్ హోల్ అప్ ఆన్ ద అప్పర్ ఐలిడ్. ఆ హోల్ నుంచి మళ్ళీ మీకు మనం చేసిన టెస్ట్లో వాటర్ వెనక్కి వచ్చేస్తుంటే దేర్ ఈస్ అ బ్లాక్ సమ్వేర్ ఇన్ దాట్ డ్రైనేజ్ సిస్టమ్. సో దెన్ ఇట్ హ్యాస్ టు బి మెడికల్లీ ఆర్ సర్జికల్లీ అడ్రస్డ్. ఇంకేమైనా సీరియస్ ఇష్యూస్ అడ్రస్ చేయొచ్చు ఐకి సంబంధించి మనము ప్రాపర్గా కేర్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తున్నాం? డెఫినెట్లీ విజన్ ఎఫెక్ట్ అయ్యేది ప్రతిదీ మీకు సీరియస్. యూ మే హ్యావ్ సమ్ రెటినల్ ఇష్యూస్ విచ్ ఇనీషియల్గా మీకు దానివల్ల మీకు డిఫరెన్స్ కనిపించక రాకపోవచ్చు. బట్ వెన్ యూ గో టు ద ఐ సర్జన్ అండ్ ఆఫ్థాల్మాలజిస్ట్ ఎగ్జామినేషన్ అది బయటపడచ్చు. అండ్ ఇట్ క్యాన్ బీ రిలేటెడ్ to a vision threatening condition also, it may not be also, but 100. So at the end iyanni ekkada connect ayyadane, whether it is dryness, cornea related issue, cataract issue, retina related issue by any factor, sugar, BP or any other conditions or any other syndromes, whatever it is. So meeku idi regular eye checkups ki వెళ్ళినప్పుడు you will get to know. పుట్టుకతోనే బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి మనము ఐ రీప్లేస్మెంట్ చేయొచ్చా? ఐ రీప్లేస్మెంట్ అనేది హోల్ ఐ రీప్లేస్మెంట్ కాదు. సో ఇఫ్ సంబడీ హ్యాస్ అ ప్రాబ్లమ్ వేర్ కార్నియా అనేది సరిగ్గా లేదు, ఐదర్ మీకు చిన్నప్పుడే ఇన్ఫెక్షన్ వచ్చి కార్నియా మొత్తం మచ్చ వచ్చింది, స్కార్ వచ్చింది, దెబ్బ తగిలి కార్నియా డ్యామేజ్ అయ్యింది, లేకపోతే ఎనీథింగ్ విచ్ హ్యాస్ ఎఫెక్టెడ్ ద కార్నియా క్యాన్ బి రీప్లేస్డ్. కొంతమందికి నల్లగుడ్డే ఉండదు, లేదా వాళ్ళు పైకి పెట్టేస్తుంటారా? నల్లగుడ్డు ఉంటుంది, కొంతమంది మొత్తం తెల్లగా అయిపోతుంది. చిన్నప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మొత్తం తెల్లగా అయిపోతే మీకు అలా కనిపించవచ్చు. అలాంటి వాటిలో అలాంటి పీపుల్కి మనం ట్రీట్ చేయొచ్చు. ఇట్ డిపెండ్స్. వాళ్ళు మన దగ్గర వచ్చినప్పుడు ఇఫ్ దే హ్యావ్ దట్ సింగిల్ లైట్ హోప్, మనకి లైట్ కనిపిస్తుంది, అప్రిషియేట్ చేస్తున్నారు అంటే అండ్ ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. బట్ అలాంటి మీకు అడ్వాన్స్ స్టేజ్లో సాధారణంగా వీ మే నాట్ హ్యావ్ మచ్ హోప్స్. అండ్ కలర్ బ్లైండ్నెస్ గురించి నేను ఒక రీల్ చూశాను. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫాదర్కి కలర్ బ్లైండ్నెస్ ఉంటుంది. బర్త్డే గిఫ్ట్గా ఒక స్పెక్స్ ఇచ్చారనమాట. సో హీ కెన్ సీ ద కలర్స్ ఫర్ ద ఫస్ట్ టైం. ఈజ్ అరౌండ్ 60 అనుకుంటా. దట్ వాస్ వెరీ ఎమోషనల్ రీల్. నిజంగానే కలర్ బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి అసలు కలర్స్ కనిపించవా? కలర్స్ కనిపిస్తాయి, బట్ దే విల్ నాట్ బి అప్రిషియేటెడ్ టు ఏబుల్ టు అప్రిషియేట్ ఫ్యూ కలర్స్. ఓకే, మీకు గ్రీన్, ఆరెంజ్, సో మోస్ట్ ఆఫ్ దేమ్ ట్రాఫిక్ సిగ్నల్ కలర్స్ ఏదైతే ఉంటాయి మీకు రెడ్, గ్రీన్, ఆరెంజ్, ఇలాంటివి కలర్స్ మీకు వాళ్ళు అప్రిషియేట్ చేయలేకపోతారు. వాళ్ళకి ఎలా కనిపిస్తాయి ట్రాఫిక్ సిగ్నల్స్ కలర్స్? వాళ్ళకి ఎలా కనిపిస్తాయి? వాళ్ళకి ఇప్పుడు నార్మల్గా అయితే ఆ కలర్ అనేది మీకు ఒక దే వోంట్, ఇఫ్ దిస్ ఇస్ రెడ్ కలర్, ఇది రెడ్ కలర్ లా కనిపించదు. సో దే విల్ బి లైక్ నాట్ ఏబుల్ టు ఐదర్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ వాట్ వీ హ్యావ్ సీన్ ఐదర్ దే విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ దట్ కలర్, లేకపోతే ఏదైనా వేరే కలర్ చెప్తారు. ఓకే, సో గ్రీన్ కి రెడ్ చెప్తారు, లేకపోతే ఆరెంజ్ చెప్తారు, బట్ మీకు ఆ సరిగ్గా వాళ్ళు అప్రిషియేట్ చేయలేకపోతారు. అండ్ ఇది చాలా మందికి పుట్టుకతోనే వస్తుంది, మధ్యలో వచ్చింది కాదు, పుట్టుకతోనే వస్తుంది. అండ్ దీనికి ఒక ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ యాజ్ ఆఫ్ నౌ దేర్ ఇస్ నో ట్రీట్మెంట్. రీజన్ తెలుసా అసలు ఎందుకు అలా వస్తుంది? It is something which is from the neural అంటే రెటినల్ పార్ట్ నుంచి కనెక్ట్ అయి ఉంటుంది. సో దే won't be able to, ముందు భాగంలో ఏం ప్రాబ్లం ఉండదు. సో దే విల్ హ్యావ్ ద ప్రాబ్లమ్ అట్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ ద ఐ వేర్ ది ఆప్టిక్ నర్వ్ నుంచి దే హ్యావ్ అ థింగ్ that particular eye won't be able to appreciate that particular color blindness. సో డేంజర్ ఏం కాదు, బట్ డేంజర్ ఏం కాదంటే డెఫినెట్లీ మీకు ఇప్పుడు కొన్ని జాబ్ రెస్ట్రిక్షన్స్ లో మీకు ఇబ్బంది అవ్వచ్చు. సో వెన్ యూఆర్ డ్రైవింగ్ అ కార్ ఆర్ అ బైక్ డెఫినెట్లీ ఎలిజిబుల్. సో కొంచెం అలాంటివి ఇఫ్ యు ఆర్ టేకింగ్ అ కేర్ డైలీ యాక్టివిటీస్లో వాళ్ళకి ఇబ్బంది ఏం కాదు. ఓకే, సో ఓవరాల్గా వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ ద ఐ హెల్త్ ఫర్ ద ఆడియన్స్? ఓవరాల్గా देखो ది థింగ్ ఈస్ ఐస్ ఆర్ మచ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో ఐస్ విజన్ లేని వాళ్ళకి ఆ బాధ తెలుసు. ఒక్క కంట్లో ఉన్న 2 కంట్లో మీకు అంతే ఇంకా వాళ్ళకి లైఫే మొత్తం ఆగిపోతుంది. యూ డోంట్ నెగ్లెక్ట్ యువర్ ఐస్. సో దే ఆర్ మల్టిపుల్ కండిషన్స్. క్యాట్రాక్ట్ ఉన్నాయి అండ్ రెటినల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. డయాబెటిక్ రెటినోపతి కానీ, హైపర్టెన్సివ్ రెటినోపతి కానీ, ఇది బేసిక్ థింగ్ చాలా డెప్త్లో ఉన్నాయి. మీకు గ్లోకోమా, నీటి కాసులు అంటాం. నీటి కాసులు ఈజ్ అ స్లో విజన్ కిల్లర్ ఆఫ్ ద ఐ. సో అలాంటి కండిషన్స్ ఉన్నాయి. సో ఎనీథింగ్ యూ హ్యావ్ అన్ బేసిక్ ఐ కండిషన్ ప్రాబ్లం ఉన్నా తగ్గిపోతుందిలే, లేకపోతే ఫార్మసీకి వెళ్ళి మనం డ్రాప్స్ తీసుకొని వాడదాం ఓకే సరిపోతుందిలే కాకుండా go to your nearest hospital, get your eyes checkup done. The way you maintain your hair and skin also
maintain your eye hygiene. Yeah. Because once vision is lost, nothing can be done. థ్యాంక్ యూ సో మచ్ Welcome. అఫ్తాబ్ గారు.